స్కై డైవింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్. అరే ఏంట్రది? ఆ ముందేదో పడుతున్నట్టుగా ఉందే. ఒరే కిందకే పడుతుంది అది. ఓరి నాయన, అది కింద పడ్డాక భూమి ఏమైనా అంతమైపోద్దా ఏంటి? అదేదో ఒరే 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 పడిపోయింది. వామ్మో, ఏదో పడింది. అదేంటి నాకు అర్థం కావట్లేదు. తొందరగా వెళ్దాం, తొందరగా వెళ్దాం, తొందరగా వెళ్ళి మనం చూద్దాం. అరే అరే అరే, పారాచూట్ ఇది. అరే స్కై డైవింగ్కి పారాచూట్ పెట్టడం మర్చిపోయి అబ్బా అయిపోయిందిరా నా పని. అబ్బా ఓరి నాయన, నేను పారాచూట్ పెట్టడం మర్చిపోయానే. నేను స్కై డైవింగ్కి మొత్తం రెడీ అయ్యాను, కానీ పారాచూట్ పెట్టడం మర్చిపోయాను. బట్ పర్వాలేదు, ఇప్పుడు ఏదో ఒక అద్భుతమైన విషయాన్ని చూశాను. నేను అనుకున్నా ఏదన్నా పైనుంచి ఆస్ట్రాయిడ్ పడుతుందేమో అనుకున్నాను. ఆ ఆస్ట్రాయిడ్ అయితే కాదు. సో ఆస్ట్రాయిడ్ పడినట్లయితే ఈ పాటికే మన భూమి అంతం అయిపోవాలి. బట్ ఏదో సంథింగ్ గ్యాలక్సీ నుంచే పడింది. అది చూడడానికి డిఫరెంట్గా ఉంది, మెరుస్తూ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరిదో కార్ అయితే ఉంది. ఈ కార్ని అయితే కొట్టేద్దాం. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా అది ఎక్కడ పడిందో నేనైతే చూశాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా నేరుగా అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడి నుంచి మనం అయితే ఈ కొండెక్కి అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అదేంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో నాకు తెలిసేది ఇంకో గ్రహం నుంచి ఏమైనా వచ్చి ఇక్కడ భూమి మీద పడిందా అని అనిపిస్తుంది. కొంపదీసి ఏమైనా అందులో ఏలియన్స్ అయితే ఉండరు కదా. నా బ్రెయిన్లో చాలా చాలా పరిగెడుతున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సరే లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే, మొత్తానికి మనం అయితే దాన్ని గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అరే ఏంట్రా, ఇదేదో పెద్ద ప్లేన్లా ఉంది. ప్లేనా? పైనుంచి పడింది ప్లేనా? నాకేం అర్థం కావట్లేదు. ఓ నాయన, ఇది మెరుస్తుంది. ఇది చూడ్డానికైతే మాత్రం ఇక్కడ ఉన్న ప్లేన్లా లేదే. అరే ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు. ఊరిని ఎవరిది? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరిది? అరే చూడ్డానికి పింక్ కలర్ మనిషిలా ఉన్నాడే. హలో హలో, లేవండి ఒకసారి. మీతోనే మాట్లాడుతున్నా, ఒకసారి లేవండి. మీకేం కాలేదు కదా? ఇతనికి ప్రాణం ఉందా లేదా? హలో లేవండి. అరే ఎంత పిలుస్తున్నా లేవట్లేదు. మీకేం కాలేదు కదా? మీరు ఎంతకీ ఎవరు? చూడ్డానికి మనిషిలా లేరే. మీ మొహం ఏంటి కోడి మొహంలా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇంతకీ మీరు ఈ గ్రహానికి చెందినవారా, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళ? నేను ఎక్కడున్నాను నాకేం అర్థం కావట్లేదు. నేను కంట్రోల్ తప్పి నా డైరెక్షన్ మార్చుకుని ఇక్కడికి వచ్చేసాను. నా డైరెక్షన్ మిస్ అయింది. అమ్మ, నా ప్లేన్స్కి ఏమైందో ఒకసారి నేను చూడాలి. అమ్మ నా ప్లేన్స్. అరే ఏంటిది, ఈ ట్రంక్ డోర్ ఓపెన్ అయిపోయింది. అమ్మ నా ప్లేన్స్ ఇది లోపలే ఉన్నాయి కదా. అరే నా ప్లేన్స్ ఏవి? నా ప్లేన్స్ కనిపెట్టలేదు. నా ప్లేన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆ గెలాక్టిక్ సూపర్ ప్లేన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అవి కనబడకపోతే మా యజమాని నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మిగలవు. ఎక్కడుంది ఇంతకది? అరే కనబట్టలేదు. అరే ఎక్కడో పడిపోయాయి. ఇంతకీ నేను ఎక్కడున్నాను? ఇది ఏం ప్రదేశమో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాను? హలో, మీరు నాకు సహాయం చేస్తారా? నేను ఇంకో గ్రహం నుంచి వచ్చాను. నా గ్రహం పేరు గ్యాలక్సీ. నేను అక్కడి నుంచి కొన్ని ప్లేన్స్ తయారు చేసి మా రాజుగారికి ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను నా దిక్సూచిని ఫాలో అయ్యి తప్పు దారిలో వచ్చేసాను. అది ఇక్కడ క్రాష్ అయిపోయింది. ఈ పెద్ద కార్గో ప్లేన్స్లో నా 4 అద్భుతమైన సూపర్ గ్యాలాక్టిక్ ప్లేన్స్ అయితే ఉన్నాయి. అవి మామూలు ప్లేన్స్ కావు. మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఆ ప్లేన్లు కనుక మనకి దొరికాయి అనుకో, నువ్వేమన్నా కోరుకున్నా అది నీకు దక్కుతుంది. కానీ ఇప్పుడు ఏమీ కోరుకోకూడదు. అవన్నీ దొరకాలి. దొరికిన తర్వాత మాత్రమే ఏమన్నా చేయాలి. ఒక్కటి దొరికినాక ఆ పని చేసినా కూడా మిగతావి కనబడటం లేదని మా రాజుగారికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా రాజుగారికి ప్లేన్స్ ఇవ్వకపోతే నేను ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నన్ను చంపేస్తాడు. అవి ఇక్కడే ఎక్కడో పడ్డాయి. నేను ఏ గ్రహం పైన ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. దయచేసి కాపాడు. ఈ గ్రహం పైన నా శక్తులు కూడా పనిచేయవు. ఏంటి మీది గ్యాలక్సీనా? గెలాక్టిక్ సూపర్ ప్లేన్స్ ఇక్కడ పడిపోయాయా? మీరు ఇప్పుడున్నది మా భూగ్రహం పైన, అది కూడా లాస్ ఏంజల్స్లో ఉన్నారు. నేను పైనుంచి సమయానికి మిమ్మల్ని చూశాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. సరే, ఇంతకీ ఆ ప్లేన్స్ అన్నీ ఇక్కడే ఎక్కడో పడిపోయాయి అంటారా? అవి ఎక్కడ పడ్డాయో, నేను ఎక్కడ వెతకాలో నాకు అర్థం కావట్లేదు. సరే, నేనైతే మీకు సహాయం చేయగలను, ఎందుకంటే మీకు దీని మీద ఎటువంటి ఐడియా లేదు కాబట్టి నేను సహాయం చేయడానికి ముందుకైతే వస్తాను. కానీ ఏది ఫ్రీగా అయితే నేను చేయలేను. ఇంత కష్టపడుతున్నా కదా, నాకైతే మాత్రం ఏదో ఒక బహుమతి అయితే మీరు ఇవ్వాలి, సరేనా? అయ్యో తప్పకుండా,
దయచేసి నాకు సహాయం చెయ్యు. ఇప్పుడు నువ్వు అడిగిన బహుమతి ఇస్తాను, కానీ నువ్వు అక్కడ దొరికిన ప్లేన్స్తో ఎటువంటి కోరిక కోరుకోకు, ఎందుకంటే అది నాకు చాలా పెద్ద ప్రమాదాన్ని తెప్పిస్తుంది. సరేనా? దయచేసి నువ్వైతే ఆ ప్లేన్ తీసుకొచ్చి నేరుగా నాకు అప్పచెప్పు. వెళ్ళిపోయే సమయానికి నీకు ఏదో ఒక అద్భుతమైన బహుమతి నేను ఇస్తాను. సరేనా? ఓ, మీరు చెప్పారు కదా ఆల్రెడీ. సరే, మీరు చెప్పినట్టుగానే నేనైతే ఖచ్చితంగా ఎటువంటి కోరిక కోరుకోను. ఆ ప్లేన్స్ దొరికిన వెంటనే నేరుగా మీ దగ్గర తీసుకొచ్చి నేనైతే ఇస్తాను. సరేనా? మీరైతే నేను ఆ ప్లేన్స్ కనిపెట్టినాక సరైన బహుమతి అయితే ఇవ్వాలి. ఓకే? ఆ ప్లేన్స్ ఇంతకీ ఎలా ఉంటాయి? అవన్నీ గెలాక్టిక్ సూపర్ ప్లేన్స్. నువ్వు వాటిని ఈజీగా కనిపెడతావు. అలాంటి ప్లేన్స్ అలాంటి కలర్స్తో ఎక్కడా ఉండదు. అది చూడడానికి గ్యాలక్సీ కలర్స్లో ఉంటాయి. పింక్ అండ్ గ్యాలక్సీ కలర్ మిక్స్ అయి ఉంటుంది. అలాంటి ప్లేన్ ఎక్కడున్నా నువ్వు తీసుకొచ్చేసే, అది నా ప్లేన్ అవుతుంది. మొత్తం 4 ప్లేన్స్. సరేనా? నువ్వు తీసుకొచ్చి నేను ఎదురు చూస్తున్నాను. నేను తొందరగా వెళ్ళకపోతే మా రాజుగారు నా ప్రాణాలు తీస్తారు. ఓకే, నాకైతే ఇప్పుడు మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది మేడం. సో నేనైతే వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకేనా? మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా తర్వాత నేను తీసుకొచ్చి ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే బయలుదేరాలి. బట్ ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాలి? ఇంతకీ ఆ ప్లేన్స్ అన్ని ఎక్కడ క్రాష్ అయ్యాయి, ఎక్కడ ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఆ ప్లేన్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయ్యి ఉండదు. ఇప్పుడు మనకి సహాయం చేసేది ఎవరా అంటే అది ఓన్లీ లెస్టర్ మాత్రమే. సో లేట్ చేయకుండా మనమైతే ఒకసారి లెస్టర్ గారికి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్దాం. హలో లెస్టర్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. నాకు కొన్ని గెలాక్టిక్ ప్లేన్స్ కావాలి. పైనుంచి ఒక పెద్ద కార్గో ప్లేన్ వచ్చేసి క్రాష్ అయింది. ఆ ప్లేన్ యొక్క ట్రంక్ ఓపెన్ అయ్యి దాని లోపల ఉన్న ప్లేన్స్ అన్ని కింద పడిపోయాయి అనమాట. అవి డిఫరెంట్ లొకేషన్లో పడిపోయి ఎక్కడ పడిపోయాయి నాకు తెలియదు. జస్ట్ నువ్వు దాని యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయి. నీకు ఒక 10 కోట్లు ఇస్తా. ఓకేనా? ఏంటి 10 కోట్ల? ఎప్పుడు ఫ్రీగా పని చేయించుకునేవాడివి, ఈరోజు డబ్బులు ఇస్తా అంటున్నావు. తప్పకుండా చేస్తాను. నేను మొత్తం ట్రేస్ చేసి డీటెయిల్స్ మొత్తం నీకు షేర్ చేస్తాను. సరేనా? నువ్వు చెప్పినట్టుగా 10 కోట్లు ఇవ్వకపోతే అస్సలు బాగోదు. సరేనా? పంపిస్తున్నా. గాయస్, మన యొక్క మొదటి లొకేషన్ ఏంటంటే, సో యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను. లెస్టర్ మనకి అన్ని లొకేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే పంపించాడు చాలా ఫాస్ట్గా. డబ్బులు అనగానే చాలా స్పీడ్గా పనిచేస్తాడు. సో మనం మాట ఇచ్చినట్టుగానే లెస్టర్ కూడా డబ్బులు ఇవ్వాలి. సో ముందుగా వచ్చేసరికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లోని కొంతమంది ఉగ్రవాదులు అయితే ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఆ ప్లేన్ అయితే కొట్టేశారంట. సో వాళ్ళకి ఎక్కడో దారిలో ఒక ప్లేన్ పడిపోవడం చూసారంట. అది కూడా సముద్రం పైన ఈ ప్లేన్ పడిపోయినా కూడా సముద్రం పైన కూడా తేలిందంట. ఆ ప్లేన్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. వీళ్ళు చాలా డేంజర్ అనమాట ఈ క్రిమినల్స్. ఓరి నాయన, ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళని ఇంకా చోరి నాయన ఇక్కడ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ మళ్ళీ చూసారా? వీళ్ళందరూ మాస్కులు వేసుకున్నారులే, ముందుని చూడడానికి మాత్రమే పనికొస్తారు, సైడ్లలో చూస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం కిందకైతే వెళ్ళిపోవాలి. వీళ్ళని చూసేశారు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి. వెళ్ళిన దానికంటే ఇక్కడ నుంచి మనం ఫైర్ చేయడమే బెటర్. నేను నా గన్ తీసుకొని సిద్ధంగా ఉన్నాను. అది కూడా షార్ట్ గన్. ఇది చాలా పవర్ఫుల్ గన్. ఎవడన్నా వచ్చాడనుకోండి 2 ముక్కలై పడిపోతాడు అంతే. కమాన్ గాయ్స్. ఒకటి, అది ఇంకో ఈడు కాలుస్తున్నాడు. సో ఇటు సైడ్ ఒకడు ఉండేవాడు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. అందరూ అంత లాంగ్ నుంచి కాలిస్తే నాకు కొంచెం కష్టం అవుతుంది తమ్ముళ్ళు. కొంచెం దగ్గరికి రండి. దగ్గరికి వస్తే ఇంకొంచెం సులభం అవుతుంది అనమాట. వీడెవడో నా పక్కనే ఉన్నాడు. వీడిని వేద్దాం. అది ఇప్పుడు వీడొకడు అండ్ నెక్స్ట్. కమాన్ ముందుకు రావాలి. దగ్గరికి వస్తే బాగుంటుంది, ఎందుకంటే అది అంత రేంజ్ వరకు వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, షార్ట్ గన్ అయితే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఒక్క బుల్లెట్కి అయితే అయిపోతారు. కానీ వీళ్ళందరూ లాంగ్ నుంచి కొడుతున్నారు. వీళ్ళందరినీ మనం క్లియర్ చేస్తే కానీ ఆ ప్లేన్ ఎక్కడుందో కనిపెట్టలేం. ఇక్కడైతే నాకు ఒక జెట్ అయితే కనిపిస్తుంది. బట్ మనకు కావాల్సింది ఈ జెట్ కాదు, మనకు కావాల్సింది గెలాక్టిక్ ప్లేన్. అది మనకి ఎలా ఉంటుందో కూడా ఆమె చెప్పింది క్లియర్గా. సో ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడౌట్. ఎవరన్నా ఉన్నారా? అరే, అప్పుడే అందరూ క్లియర్ అయిపోయారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒకటి పరిగెడుతున్నాడు. ఒక షార్ట్ రేంజ్కి అయితే వచ్చాడు. సో ఆ ప్లేన్ బ్యాక్ సైడ్ అయితే ఒకడు ఉన్నాడు అనమాట. సో వాడికి కూడా ఇద్దాం. అంత లాంగ్ వరకు నా గన్ పర్లేదు. సో దీనికి లాంగ్ రేంజ్లో కూడా బాగానే పనికొస్తుంది. కానీ దీనికైతే 2 బుల్లెట్స్ కొట్టాల్సి వస్తుంది. డన్. ఓకే, సో కింద ఉన్న వాళ్ళందరినీ చాలా స్పీడ్గా మనమైతే క్లియర్ చేసామన్నమాట. సో ఇక్కడైతే నాకు ఎటువంటి జెట్స్ అయితే కనబడట్లేదు. ఇంతకీ అది జెట్టో ప్లేనో నాకు అర్థం కావట్లేదు. మనకు కావాల్సింది అయితే గెలాక్టిక్ ప్లేన్స్ అని చెప్పింది. సో అవి ప్లేన్ అయి ఉంటుంది, మనం వెతకాలి. సో ఒకసారి మనం పైకైతే వెళ్ళాలి. అది కొత్త ప్లేన్ కాబట్టి దాన్ని అయితే పైనే పెడతారని నాకు తెలుసు. సో అందుకే మనం పైకైతే వచ్చినాం అనమాట. ఇక్కడ అరే అదిగోండి, పింక్ కలర్లో మనకైతే కనిపిస్తుంది. సో ఇదే ఆ గెలాక్టిక్ ప్లేన్ అనుకుంటా. ఎస్, ఇదే 100%. లాస్ ఏంజల్స్లో ఇలాంటి ప్లేన్స్ అయితే ఉండడం ఇంపాసిబుల్. సో ఇదే అనుకుంటా. ఇదిగోండి, దీనిపైన మొత్తం గ్యాలక్సీలా ఉంది చూడడానికి. సో ఆ గ్రహం నుంచి వచ్చిన ఆమె యొక్క ప్లేన్ ఇదే అయి ఉంటుంది 100%. సో మనకైతే చాలా ఈజీగా ప్లేన్ అయితే దొరికిపోయిందనమాట. మన ఫస్ట్ ప్లేన్ వచ్చేసరికి ఇదే. వీటిని ముట్టుకొని మనం ఏదైనా కోరుకుంటే సో అది మనకి దక్కుతుందంట, వెంటనే వస్తుందంట. బట్ ఆమెకైతే నేను మాట ఇచ్చాను,
ఇలాంటి కోరికలు ఏం కోరుకోనని. ఇప్పుడు కనుక మనం అలా కోరుకున్నట్లయితే వాళ్ళ రాజుకి తెలిసిపోతుంది ఇక్కడ ఉంది ఒక్క ప్లేన్ మాత్రమే. ఆ ప్లేన్ నుంచి కూడా మనమైతే కోరుకున్నామని తెలుస్తుంది. ఆయన ఖచ్చితంగా వచ్చి మనం చంపేస్తాడు. మనం ఒక మాట ఇచ్చాం. సో ఏంటంటే ఈ ప్లేన్స్ అన్ని కనిపెడతామని. ఆమె కూడా ఒక మాట ఇచ్చింది, ఈ ప్లేన్స్ కనిపెట్టినాక మనకి ఒక అద్భుతమైన బహుమతి ఇస్తుందని. ఏం బహుమతి ఇస్తుందో నేనైతే అడగలేదు, చూద్దాం. మనమైతే మన పని చేసుకుని వెళ్ళాలి. సో ఈ ప్లేన్ అయితే చూసారు కదా, గెలాక్టిక్ ప్లేన్ అంటారనమాట దీన్ని. సో ఇలాంటి ప్లేన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది. సో ఇంతకీ దీన్ని ఎక్కడి నుంచి ఎక్కాలి? ఓ, పైన అయితే ఒక కప్పు ఉందన్నమాట. ఆ కప్పుని తెరిచి మనమైతే లోపల కూర్చోవాలనుకుంటా. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్కడానికైతే నాకేం తెలియట్లేదు. ఇదే అనుకుంటా మనం ఓపెన్ చేయాల్సింది. ఎస్, ఇదే. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన ఉన్నాం కాబట్టి ఈజీగా మనం టేక్ ఆఫ్ కూడా అయిపోతాం అనమాట. సో మనకోసే రెడీగా పెట్టినట్టుగా ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. సో ఇప్పుడు నేరుగా ఆమె దగ్గరికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓకే, ఇది కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సో ఇంత పవర్ఫుల్ ప్లేన్స్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా దీంట్లో టర్బో కూడా ఉంది. టర్బోని యాక్టివ్ చేస్తే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అమ్మ, ఈ టర్బోని యాక్టివ్ చేసుకొని నేను చాలా స్పీడ్గా ఇక్కడికైతే వచ్చాను. సో ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. ఓకే, సో ఫైనలీ మనం అయితే వచ్చేసాం అనమాట. ఓ, ఇక్కడేంటి కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. సరే ఒకసారి మనమైతే వెళ్ళి ఆమెకి చూపిద్దాం. ఖచ్చితంగా చాలా హ్యాపీ అయిపోతుంది. మేడం ఇదిగోండి, నేను మాట ఇచ్చినట్టుగానే ఫస్ట్ ప్లేన్ తీసుకొచ్చాను, మిగతా కూడా నేను తీసుకొస్తాను. ఇదిగోండి, మీ ప్లేన్కి అయితే ఏం కాలేదు, చెక్కు చెదరకుండా ఎలా ఉందో అలా తీసుకొచ్చాను, చూసుకోండి. దాని గురించి నువ్వేం బాధపడక్కర్లేదు. అది వచ్చి గట్టిగా క్రాష్ అయినా కూడా వాటికి ఏం కాదు. అవి స్ట్రాంగెస్ట్ ప్లేన్స్. ఈ గెలాక్సీలోనే స్ట్రాంగెస్ట్ ప్లేన్ ఈ గెలాక్టిక్ ప్లేన్స్. నువ్వేం కంగారు పడకు, వీటికి ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలా తీసుకొస్తావని నేను అస్సలు అనుకోలేదు. సమయానికి నువ్వు తీసుకొచ్చావు. అమ్మయ్యా, ఈ ప్లేన్ మళ్ళీ చూస్తా అనుకోలేదు. ఇంకా మిగతా చాలా ప్లేన్స్ అయితే ఉన్నాయి, వాటి యొక్క లొకేషన్స్ కూడా కనిపెట్టి తొందరగా తీసుకొని రా. నేను మాట ఇచ్చినట్టుగానే బహుమతి ఖచ్చితంగా ఇస్తాను. నీ కోసం ఇక్కడ కొన్ని బైక్స్ కూడా తెచ్చిపెట్టాను. ఆ బైక్స్ ద్వారా నువ్వు వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేసాయి. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మా రాజుగారికి సమయానికి నేను ఈ ప్లేన్స్ ఇవ్వకపోతే ఆయన ఖచ్చితంగా నా పైన కోప్పడతారు. అక్క నువ్వేం టెన్షన్ పడకు, ఆ ప్లేన్స్ యొక్క లొకేషన్స్ అన్ని నాకైతే వచ్చేసాయన్నమాట. నా ఫ్రెండ్ ఆల్రెడీ లొకేషన్స్ అన్ని షేర్ చేశాడు. నేను ఫాస్ట్గా వెళ్ళి ఇలా అంటే అలా తీసుకొస్తా. కొంచెం రిస్కీ థింగ్స్ ఉన్నాయన్నమాట, వాటిని కూడా నేను కొంచెం ఓవర్కమ్ చేయడం కష్టం కదా. అవన్నీ నేను క్లియర్ చేసుకొని మీ ప్లేన్స్ అయితే తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓకే, మన కోసం చాలా బైక్స్ అయితే రెడీ చేసిందాం అయితే. ఓకే, నేను బయలుదేరుతున్నాను, మీరు ఇక్కడే ఉండండి, ఎటు వెళ్ళకండి. ఒరే ఏంద్రా, మనం తెచ్చిన ప్లేన్ ఎటు వెళ్ళిపోయింది? నాకు కనబడట్లేదు. వెంటనే లోపల పెట్టేసిందా ఏంటి? సరే ఏదో ఒకటి, మనమైతే లేట్ చేయకుండా మిగతా లొకేషన్స్ దగ్గరికి కూడా వెళ్ళాలి. లెస్టర్ ఎంత స్పీడ్ ఉన్నాడంటే అన్ని లొకేషన్స్ మనకు పంపించాడు అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసరికి వైట్ హౌస్ అయితే చూపిస్తుంది లొకేషన్. లేట్ చేయకుండా వైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఫైనలీ వైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. బట్ ఇక్కడ మనకి ఆ ప్లేన్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే మాత్రం కింద నాకు ఎక్కడా కనిపించట్లేదు. పైన కూడా పార్క్ చేయడానికి ప్లేస్ అయితే లేదు. ఓ సారీ, ఇది పార్క్ చేయడానికి కాదు కదా. సో పైనుంచి క్రాష్ అయిన ప్లేన్స్ కాబట్టి అదిగో వైట్ హౌస్ పైన అయితే ప్లేన్ ఎగ్జాక్ట్గా క్రాష్ అయింది. ఒరే, అది చూడడానికి క్రాష్ అయినట్టుగా అనిపించట్లేదు, దాన్ని ఎవరో అక్కడ తీసుకెళ్ళి పెట్టినట్టుగా అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఆ పైకి అయితే మనం వెళ్ళాల్సి ఉంది. ఆ పైకి వెళ్ళి ఆ ప్లేన్ని తీసుకొని రావాలన్నమాట. సరే ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తాం? ఓకే, మన బైక్ ద్వారానే పైకి అయితే వెళ్దాం. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే వెళ్దాం, అక్కడి నుంచి దాని పైకి ఎలా ఎక్కుతామో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం సమయం పట్టేలా ఉంది, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఈ డోర్ ఎవరైనా లాక్ చేశారా? ఓపెన్ ఉందా? ఓ నాయనా. ఓకే, సో మళ్ళీ టర్బో ఉంది కాబట్టి టర్బోని యాక్టివ్ చేసుకుని మనం వెళ్ళొచ్చు. ఈ బైక్కి టర్బో ఉండి చాలా ప్లస్ పాయింట్ అయింది. మన కోసం ఇచ్చినట్టుగా ఉంది టర్బో బైక్స్ని అయితే. సో ఇప్పుడు దీని పైకి అయితే వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళడం పెద్ద టాస్కే, కొంచెం సమయం పడుతుంది. సో మొత్తానికి నేను ఒక ప్లాన్ అయితే వేసాను అనమాట పైకి వెళ్ళడానికి. సో ముందుగా వచ్చేసరికి దీనిపైకి వెళ్ళాలి. అరే, దీనిపైకి ఎక్కడం కష్టంగా ఉందే, ఎలా ఎక్కుతాం? సో దీనిపైకి ఎక్కలేం, దీనిపైకి ఎక్కలేకపోతే మనం దానిపైకి ఎలా వెళ్తాం? అబ్బా, సో అది చూడడానికి అయితే కర్వ్లా ఉందన్నమాట. అక్కడ మనం ఎక్కడానికి ప్రయత్నించినా కూడా కిందకి జారిపోతాం. సో సమయం పట్టేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే బైక్లో ఉన్న టర్బోని యాక్టివ్ చేసుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం అంటారా? సరే, ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడైతే మనం టర్బో ద్వారా పైకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఏదైనా కైండ్ ఆఫ్ ర్యాంప్లా ఉన్నట్లయితే మనం పైకి వెళ్తుండే, బట్ ఇక్కడ ర్యాంప్ లాంటివి ఏం లేవు కదా. సో మనం ఇక్కడి నుంచే ప్రయత్నించాలి. ఇక్కడేదో చూడండి, మినీ ర్యాంప్లా ఉందన్నమాట. సో ఇలాంటి ర్యాంప్లా ఉన్నది ఏదన్నా ఒకదాన్ని ఉపయోగించుకున్నట్లయితే మనం ఈజీగా వెళ్ళచ్చు. ఓకే, ఈ కింద నుంచి ఒక చిన్న స్లైడ్ అయితే ఉంది. ఈ స్లైడ్ని ఉపయోగించుకొని మనం పైకి అయితే వెళ్ళచ్చు. సో ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఓకే, 3, 2, 1 బూస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది మనం అయితే ఇక్కడ. సో కొంచెం వెనక్కి వెళ్దాం అంటారా? కొంచెం వెనక్కి వెళ్తే బెటర్.
సో కొంచెం వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా మనం టర్బోని యాక్టివ్ చేస్తే ఎగ్జాక్ట్గా దాని దగ్గరికి అయితే రీచ్ అవుతాం. లెట్స్ గో. సూపర్ క్రేజీ అబ్బా. నేనైతే పైకి రాలేని అనుకున్నాను, మొత్తానికి పైకి అయితే మనం ఈజీగా వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్లేన్ని వెంటనే యాక్టివ్ అయ్యో సారీ బై మిస్టేక్ తన్నేసా. సో ఇప్పుడు మనం ఈ ప్లేన్ సొంతం చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని గాల్లోకి ఎగరేసి ఆమె దగ్గరికి చేర్చడం మాత్రమే మిగిలింది. లేట్ చేయకుండా తొందరగా తీసుకుని వెళ్దాం. సో సెకండ్ ప్లేన్ అనమాట ఇది. ఇంకా మనం కనిపెట్టాల్సినవి 2 ప్లేన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా కనిపెడదాం. సో ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. అలానే మీ అందరికీ తెలుసో తెలియదో ఇది మన కొత్త ఛానల్ అనమాట. నాకు తెలిసి మీరు ఎవరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండరు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకండి, దీంట్లో ఇంకా సూపర్ వీడియోస్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకు వచ్చిన టాస్క్ అయితే మాత్రం కొంచెం కష్టమైందే. సో ఈ ప్లేన్ వచ్చేసరికి చాలా ఈజీగా ఎగిరిపోతుంది అనమాట. నేను ఇంకా రన్వే పైన పెట్టలేము అనుకున్నాను, కానీ మనం ఈజీగా దీని అయితే టేక్ ఆఫ్ చేసాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆమె దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి. అబ్బా ఈ ప్లేన్ కంట్రోలింగ్ చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడైనా క్రాష్ చేసినా కూడా ఈ ప్లేన్కి అయితే ఏం కాదు, అంత స్ట్రాంగెస్ట్ ప్లేన్స్ అని ఆమె అయితే చెప్పింది. బట్ ఇప్పుడు మళ్ళీ మనం క్రాష్ చేస్తే మన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఆమె దగ్గరికి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడం మాత్రమే మిగిలిందనమాట. సో ఆమెకి వెళ్ళి జాగ్రత్తగా ఇచ్చేస్తాం అనుకోండి, మిగతా ప్లేన్స్ కూడా మనం కనిపెట్టచ్చు, మనకు అద్భుతమైన సీక్రెట్ బహుమతి కూడా వస్తుంది. ఓకే మొత్తానికి మనం అయితే వచ్చేసాం అనమాట లొకేషన్ దగ్గరికి అయితే. సో ప్లేన్ని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చేసాం. ఇదిగోండి మేడం మీ యొక్క అద్భుతమైన సెకండ్ గెలాక్టిక్ ప్లేన్. సో 2 ప్లేన్స్ అయితే కనిపెట్టాను, ఇంకా మిగతా 2 ప్లేన్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే మర్చిపోకండి, మీరు నాకు బహుమతి ఇస్తా అన్నారు. ఓకే నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావు, నా ప్రాణాలు కాపాడడానికి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి నేను ఖచ్చితంగా మాట మీద నిలబడతాను. ఖచ్చితంగా నువ్వు అడిగిన బహుమతి నేనైతే నీకు వచ్చేలా చేస్తాను. ఓకే అమ్మయ్య, ఈ ప్లేన్ కూడా ఏం కాలేదు. ఇవన్నీ అద్భుతమైన ప్లేన్స్, ఇలాంటివి నువ్వు ఎప్పుడూ చూసుండవు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నువ్వు నాకు చాలా సహాయం చేస్తున్నావు. సరే మిగతా ప్లేన్స్ కూడా తొందరగా తీసుకొని వచ్చావంటే తొందరగా ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను. ఓకేనా, నువ్వేం కంగారు పడుకు, నీ బహుమతి నీకు ఇస్తాను. ఓకే మేడం నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే ఇంకా మనం 2 ప్లేన్స్ని కనిపెట్టాలన్నమాట. అవన్నీ ఎక్కడున్నాయనేది మనం అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఆల్రెడీ పంపించాడు కదా, వాటి యొక్క లొకేషన్ దగ్గరికి అయితే మనం వెళ్తే సరిపోతుంది. సో అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసి ఆ ప్లేన్ మన సొంతం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఆమెకైతే జాగ్రత్తగా ఇవ్వాలి. నెక్స్ట్ ప్లేను డిజర్ట్లో ఉందా? వామ్మో. సో డిజర్ట్లోకి అయితే వచ్చేసాం అనమాట. చాలా సమయం పట్టింది ఇక్కడ రావడానికి. ఓరి నాయనా, ఇది చూడ్డానికైతే మాత్రం ఫైటర్ జెట్లా ఉంది. ఫైటర్ జెట్ గెలాక్టిక్ ప్లేనా? ఓ క్రేజీ. సో పైనుంచి స్పీడ్గా వచ్చి ఇక్కడ గట్టిగా తాకినట్టుగా ఉంది. ఇదిగోండి ఇదైతే మాత్రం ఇసుకలో కూరుకుపోయిందనమాట. సో ప్లేన్కి అయితే నాకు తెలిసి 100% ఏమవ్వదు, ఆమె అయితే క్లియర్గా చెప్పింది ఈ ప్లేన్స్కి ఏం కావని. సో ప్లేన్కి ఏమవ్వదు, బట్ దీన్ని బయటికి తీసుకొని రావడమే కొంచెం పెద్ద టాస్క్. ఒరే ఏంట్రా ఇది, చూసారా చూడ్డానికి ఎలా ఉందో? ఓరి నాయన డిఫరెంట్గా ఉందిరా బాబు. సో ఇప్పుడు దీన్ని అయితే మనం బయటికి తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. ఇది సో ముందు మొత్తం లోపల గట్టిగా కూరుకుపోయినట్టుగా ఉంది, అందుకే ఇది చూడడానికైతే ఇది వచ్చేలా లేదు. అలానే ఇసుక మొత్తం పైకి అయితే వచ్చేసింది, లోపలికి కూరుకుపోయింది అనమాట. దీని యొక్క ముక్కు సూదిగా ఉంటుంది కదా, అది డైరెక్ట్గా వెళ్ళి గుచ్చుకున్నట్టుగా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అయినా సరే మనం బయటికి తీసుకొని రావాలి. సో దీన్ని మనం బయటికి తీసుకొని రావాలంటే దీన్ని ఇప్పుడు మనం డ్రిల్ చేయాల్సిందే అనమాట. సో డ్రిల్లింగ్ అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో ఎలా డ్రిల్ చేద్దాం? ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ డ్రిల్ చేస్తే సరిపోతుంది. మొత్తం క్లియర్ అయినాక ఇదైతే బయటకు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇసుక ఉంది కాబట్టి ఇసుకని క్లియర్ చేయాలి. సో ఈ ఇసుకని మొత్తం క్లియర్ చేసి సైడ్ వేసేద్దాం. సమయం చాలా ఎక్కువ పట్టేలా ఉంది, ఒకసారి మనం ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా ఈ పని నేను చేయగలుగుతాను. కమాన్ అమ్మా వచ్చేసాయి. ఇసుక మొత్తం ఎగిరిపోవాలి. ఇక్కడ గాలి కూడా వీయట్లేదు అబ్బా, గాలి వీస్తే ఇంకొంచెం ఈజీ అయ్యేది పని అయితే. ఓకే చాలా సమయం పడుతుంది అనమాట. మనం ఆల్మోస్ట్ సైడ్ మొత్తం క్లియర్ చేసాం, ఇంకో సైడ్ కూడా క్లియర్ చేస్తే సెట్ అయిపోయినట్లే. సో మధ్య వరకు అయితే వచ్చిందనమాట. ఈ సూది ముక్కుని మనం బయటికి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకే ఇప్పటికే ఇంకా తీసుకొచ్చాం, ఇంకొంచెం మాత్రమే ఉంది. వచ్చేసింది. మొత్తానికి మనమైతే చాలా సమయం కష్టపడ్డాం, 2 గంటలు నాన్ స్టాప్గా పనిచేశాను. సో మొత్తానికి దీన్ని అయితే మనం బయటికి తీసుకొని రాగలిగాం అనమాట. సో ఇది సూది ముక్కు చూసారా, ఈ సూది ముక్కుని బయటికి తీసుకొని రావడానికి ఎంత సమయం పట్టిందనమాట. ఇంతకీ ఏం జరిగిందంటే ఇది లోపలికి బాగా చొచ్చుకుపోయిందనమాట, అందుకే చాలా కష్టమైంది బయటికి తీసుకొని రావడానికి. ఓకే మొత్తానికి అయితే వచ్చింది కదా. సో ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే వెళ్దాం. ఇదైతే సూపర్ గెలాక్టిక్ ఫైటర్ జెట్ అనమాట. సో ఇది ఈజీగా వెళ్తుంది అనిపిస్తుంది, బట్ ఇది డిఫరెంట్గా ఉంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదేంట్రా హెలికాప్టర్లో పైకి వెళ్తుంది నేరుగా, సో ముందుకెళ్ళట్లేదు. ఇది మొత్తం పైకి వెళ్తుంది, ముందుకెలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే అర్థమైంది. moments later. ఓరి నాయన, అబ్బా పని అయిపోయిందిరా బాబు నాది.
బట్ కరెక్ట్ లొకేషన్లో వచ్చి పడ్డాం. సో ఇది వచ్చేసరికి మన లాస్ట్ ప్లేన్ అనమాట. ఇక్కడైతే మొత్తం ఈ ఎంసీ గ్యాంగ్ వాళ్ళు అయితే ఈ ప్లేన్ తీసుకొచ్చేసారు. ఒరే ఆగండి రే, నేను రెడీలో లేను. నేను రెడీ అయినాక అప్పుడు ఫైరింగ్ మొదలెడదాం. అరే వీళ్ళందరూ నన్ను చూసేశారు, నా పైన అటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మనకైతే ప్లేన్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్లేన్ మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేయాలి. సో ఇప్పుడు నేనైతే నా లాంగ్ రేంజ్ అసాల్ట్ రిఫైల్ గన్ అయితే వాడుతున్నా. సో ఇప్పుడు దీని ద్వారా మనం అందరినీ క్లియర్ చేయాలి. ఓకే కమాన్ ఎంతమంది వస్తారండ్రా? ఇప్పుడు నా ఆర్పీజీకి సమాధానం చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. ఒకే దెబ్బకి గ్యాంగ్ మొత్తాన్ని లేపేస్తారా? ఇదిగోరా, ఎక్కడికి పారిపోతావు తమ్ముడు నువ్వు? ఓకే వాడు క్లియర్, ఇంకోటి వచ్చాడు, వీడు కూడా క్లియర్. సో ఈ ఆర్పీజీతో ఒక్కొక్కరిని లేపేయాలన్నమాట. ఇక్కడ దగ్గరలో చూడండి గుండుగాడు, వీడిని కూడా లేపేద్దాం. ఓకే సో నాకు తెలిసి మనమైతే ఎంసీ గ్యాంగ్ని ఈజీగా క్లియర్ చేస్తున్నాం అనమాట. వీళ్ళు గ్యాంగ్ వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో ఉంటారు. వాళ్ళందరూ వచ్చేలోపే ఈ ప్లేన్ని మనం తీసుకొని వెళ్ళిపోవాలి. ఊరి నాయన ముక్కలైపోతున్నారంటే అంత పవర్ ఉంది దీనికైతే. దట్స్ ఇట్. సో మనం అయితే ఇటు సైడ్ ఉన్న వాళ్ళని క్లియర్ చేసాం. సో ఎదురుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న గన్ తీసి ఒక్కొక్కరిని క్లియర్ చేస్తాను చూడండి. నాకు ఈ షార్ట్ గన్తో కొట్టడం చాలా ఇష్టం అనమాట. ఈ గోల్డ్ కలర్ స్కిన్ నాకు ఇంకా ఇష్టం. దీంతో కొడుతుంటే ఒక్కొక్కడు ముక్కలై పడతాడు. ఇదిగోండి ఇప్పుడు చూపెడతా చూడండి, అదిగోండి అయిపోయాడు. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు లాంగ్ నుంచి కొడుతున్నాడు, అది మిస్ అవుతుంది షార్ట్ అయితే. అది అరే షార్ట్ సైడ్కి వెళ్ళినా కూడా చూసారా వాళ్ళు అయిపోతున్నారు. సో ఈ షార్ట్ గన్లో నచ్చింది నాకు అదే అనమాట. దీంట్లో సెట్ ఆఫ్ బుల్లెట్స్ ఒక్కసారి వస్తాయి, ఒకటి మిస్ అయినా ఇంకోటి తగులుతుంది. సో ఈజీగా మనమైతే వెళ్ళి వైప్ అవుట్ చేయొచ్చు. ఇదిగో నువ్వు ఒక్కడే మిగిలిపోయావా? అయిపోయింది. సో ఇంకా ఈ గుండుగాడు అయిపోయారా మొత్తం? ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే మొత్తానికి మనం అయితే అందరినీ క్లియర్ చేసినట్టుగా ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఎవరు కనిపించట్లేదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా ప్లేన్ అయితే మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం 3 ప్లేన్స్ అయితే ఇచ్చేసాం అనమాట. ఆ గెలాక్టిక్ ఫైటర్ జెట్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు మన లాస్ట్ ప్లేన్ ఇది మాత్రమే ఉంది. సో దీన్ని కూడా మనం తీసుకొని వెళ్ళాలి. ఓరి నాయన అక్కడ ఎవడో ఉన్నాడు, వాడు బయటకి అయితే రావట్లేదు, అయిపోయాడు అంతగాడు. సో బుల్లెట్ అయితే మిస్ అయింది అనుకుంటా, బట్ అయ్యాడో లేదు. బ్యాక్ సైడ్ అయితే ఒకడు ఉన్నాడు. బ్యాక్ సైడ్ నుంచి కొట్టకూడదురా రే, దమ్ముంటే ఎదురుగా రావాలి, దా తెలుసుకుందాం. సో అక్కడ ఇంకెవడో ఉన్నట్టుగా ఉన్నాడు, బట్ పర్వాలేదు, వాళ్ళని ఇంకా కొట్టాల్సిన పని లేదు. ఒరే ఇక్కడ నుంచి ప్లేన్ని ఎలా టేక్ ఆఫ్ చేయాలరా నాకు అర్థం కావట్లేదు. సరే మనం అయితే ట్రై చేద్దాం. ఇది గెలాక్టిక్ సూపర్ ప్లేన్ కాబట్టి ఈజీగా టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటా. సో మనం ప్రయత్నిద్దాం. ఒరే ఇది చూడడానికి హెలికాప్టర్ లా ఉందిరా. ఎలా ఉందంటే ఒక ప్లేన్ కి హెలికాప్టర్ కి ఒక పిల్ల పుడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అరే ఇది హెలికాప్టరే రా, నేను చూడడానికి ఇది ప్లేన్ అనుకున్నా, ఇది హెలికాప్టరే. సో ఇది నేరుగా పైకి అయితే వెళ్తుందన్నమాట. దీన్ని కంట్రోల్ చేయడం, ఇది కంట్రోల్ చేయడం చాలా బటర్ స్మూత్ ఉంది, ఈజీగా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇది ఒక రకంగా ప్లేన్లా ఉంది, ఒక రకంగా హెలికాప్టర్లా కూడా ఉందన్నమాట. రెండు కలిపితే పుట్టిన పిల్లలా ఉంది ఇదైతే. సో ఓకే మనమైతే ఫైనల్గా కనిపెట్టిన హెలికాప్టర్ని కూడా ఇప్పుడు నేరుగా తన దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు 4 ప్లేన్స్ని కూడా మనం కనిపెట్టేసాం. మనం ఇచ్చిన మాట ప్రకారంగా మాట మీద నిలబడినట్టే. సో ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని తన దగ్గరికి చేసినట్లయితే మనకి ఎటువంటి బహుమతి ఇస్తుందో నాకు అసలు తెలియట్లేదు, చూద్దాం ఒకసారి. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం అనమాట. సో మిగతా ప్లేన్స్ అన్నీ నాకు తెలిసి ఆ కార్గో ప్లేన్ లోపల పెట్టేసినట్టుగా ఉంది. ఆమె ఖచ్చితంగా చాలా హ్యాపీ అయిపోతుంది. ఇదిగోండి మేడం, మీకు మాట ఇచ్చినట్టుగానే చివరాఖరి ప్లేన్ని కూడా జాగ్రత్తగా మీ దగ్గరికి అయితే నేను తీసుకొచ్చాను. మీరు హ్యాపీనా? ఇదిగోండి చూసుకున్నారు కదా మీ ప్లేన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మళ్ళీ నా సొంతం అవుతాయి అనుకోలేదు. వీటినన్నిటిని నేను కోల్పోయాను అనుకున్నా, నా ప్రాణాలు కూడా పోతాయి అనుకున్నాను. నువ్వు వచ్చి నాకు సహాయం చేయకపోతే ఇదంతా జరిగేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు థ్యాంక్ యూ చెప్తే సరిపోదు, నువ్వు నాకు ఎంతో పెద్ద సహాయం చేసావు, నా ప్రాణాలు కాపాడావు. నన్ను కాంటాక్ట్ అవ్వడానికి మా గ్రహం నుంచి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఒక్క ప్లేన్ అయితే ఉండిపోయింది, ఆ ప్లేన్ కూడా వెంటనే కనిపెట్టు, సరేనా? తొందరగా వెళ్ళి. ఏంటి ఇంకో ప్లేన్ ఉండిపోయిందా? అరే సరే తొందరగా వెళ్తున్నాను, మీరేం కంగారు పడకండి. ఆల్రెడీ మీరైతే చెప్పిన 4 ప్లేన్స్ 5 ప్లేన్స్ అని చెప్పారా? 5 ప్లేన్స్ అని చెప్పారా? లేదు కదా, మనకి 4 ప్లేన్స్ అని చెప్పిందామే, మళ్ళీ 5 అని అంటుంది ఏంటి? సరే ఒకసారి వెళ్ళి కనుక్కుందా, నాకేం అర్థం కావట్లేదు అబ్బా. మనకి చెప్పింది 4 ప్లేన్స్, ఆ 4 ప్లేన్స్ని మనం కనిపెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చాం. అలాంటిది ఆమె, అరే ఏంట్రా ఇది, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె? అరే మోసం చేసింది ఆమె, నన్ను మోసం చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ కార్గో ప్లేన్? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ప్లేన్స్ అన్నీ? వామ్మో ఇంత మోసమా? అరే ఏంటిది? అరే చూడ్డానికైతే మాత్రం మినీ ఆర్సీ జెట్లా ఉంది. ఈ దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఏంటామె? నాకేం అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా నన్ను మోసం చేసిందా? నాకేమైనా బహుమతి ఇచ్చేలేదా? ఈ మినీ ఆర్సీ జెట్ నేనేం చేసుకోవాలి? అరే దీనికి ఒక పవర్ ఉంటుంది కదా, దీన్ని పట్టుకొని మనం ఏదన్నా కోరుకుంటే. అరే నేనేంట్రా పొట్టోళ్ళలా మారిపోయాను, చాలా చిన్నగా అయిపోయాను. ఈ ప్లేన్కి తగ్గట్టుగా అంత చిన్నగా మారిపోయాను. నాకు నచ్చింది, ఈ జెట్ అయితే చాలా నచ్చింది.
సో ఆమె బహుమతి ఇచ్చి వెళ్ళిపోయింది ఎందుకేనేమో. సో నేను ఆ కోరుకున్న బహుమతి అయితే ఆమె నాకు ఇవ్వలేదు, ఆమె ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయింది. అరే కానీ ఇది ఒక గెలాక్టిక్ ప్లేన్ కదా, మనం ఏమన్నా కోరుకుంటే అది మనకు వస్తుంది అనుకుంటా. సరే ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇదే గనక నిజమైన గెలాక్టిక్ మినీ సూపర్ ఆర్సీ ప్లేన్ అయినట్లయితే నేను ఇప్పుడు ఒకటి కోరుకుంటా, అది నాకు దక్కాలి. సో ఏం కోరుకుందాం? సో నాకైతే చాలా కోరికలు ఉన్నాయన్నమాట. మనం ఎన్ని కోరుకున్నా అవైతే అన్నీ నెరవేరుతాయని చెప్పారు. సో ఇదైతే గాల్లోకి ఎగురుతుంది, బట్ దానికంటే ముందు నా కోరిక నెరవేరాలి. ఇప్పుడే నాకు 100 కోట్లు కావాలి, 100 కోట్లు. అరే ఏంట్రా ఇది, నిజంగా నా వెనక్కి మొత్తం క్యాష్ వచ్చిందా?